రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఇవాళ వసిన్యాది దేవతలు అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి హారముల గురించి మాట్లాడుతున్నారు. కంఠం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత మొట్టమొదట కామేశ్వర ప్రేమ కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధర అన్న నామంతో మొదలుపెట్టి ఆ తరువాత అమ్మవారి కంఠం గురించి వక్షస్థలం గురించి మాట్లాడుతూ ఆ వక్షస్థలం మీద అలంకృతమైనటువంటి హారముల గురించి మాట్లాడుతున్నారు. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. అమ్మా, నీ యొక్క కంఠమునందు మాకు 3 రకములైన హారములు కనపడుతున్నాయి. ఒకటి రత్నములతో పొదగబడినటువంటి హారము ఒకటి, లేదా రత్నములు పొదిగినటువంటి బంగారు హారము ఒకటి. రత్నగ్రైవేయ చింతాక, చింతామణులతో చేయబడినది అని కొంతమంది వ్యాఖ్యాతలు అన్నారు. కాదు కాదు, అది చింతాకు పతకము అని మనం తెలుగు వాళ్ళం అంటుంటామే, అలా చింతాకు ఎలా ఉంటుందో అలా అటువంటి ఆకుల రూపంలో ఒక హారం ఒకటి తయారు చేస్తారు. ఆ చింతాకులలో మణులు పొదుగుతారు. ఆ చింతాకులలో మణులు పొదగబడినటువంటి హారం ఒకటి. దాని కిందకు వచ్చేటట్టుగా అమ్మవారి మెడలో ముత్యాల హారం ఒకటి. కాబట్టి రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. ముక్త అంటే ముత్యములు అని అర్థం. కాబట్టి లోలముక్త ఫలాన్విత అని ఈ 3 రకములైనటువంటి హారముల చేత అలంకృతమైనటువంటి కంఠసీమ కలిగినటువంటిది, లేదా వక్షస్థలము కలిగినటువంటిది. అమ్మవారి యొక్క గుండెల మీద ఆ 3 హారములు ప్రకాశిస్తున్నాయి. అటువంటి ఆభరణములు దాల్చిన తల్లి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఇది మీరు ధ్యానం చేసేటప్పుడు చూడడానికి చాలా చక్కటి స్వరూపం. ఎందుకంటే మెడలో అమ్మవారికి ఏ హారములు ఉన్నాయి అన్నది మీరు ఆలోచన చేస్తే, మీరు ఆ రోజు మానసికంగా అమ్మవారికి ఏ బట్ట కట్టారో ఆ బట్ట మీద అమ్మవారికి ఆ నగలు అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందము అది వాక్కుల చేత ఆవిష్కరించడం చాలా కష్టం. అమ్మ స్నానాన్ని కానీ, అమ్మ వక్షస్థలం మీద ఉండేటటువంటి హారాల్ని అమ్మకి అలంకారం చేసేటప్పుడు కానీ మనసు పరవశించిపోవాలి. అమ్మకి కట్టిన చీర, ఆ అంచు, దాని మీద నగలపెట్లోంచి తీసి ఒక్కొక్క నగ అమ్మ మెడలో అలంకారం చేస్తుంటే ఆ కబరీబంధం కిందకి ఆ నగల యొక్క సంధిబంధాన్ని కలుపుతున్నప్పుడు అమ్మ ఇలా మెడ ఉంచి కొడుకుతో పెట్టించుకుంటున్నట్టుగా పెడుతుంటే అమ్మ గుండెల మీద నగలు, అమ్మ ఇలా ఎర్రటి పతకం వేశాను, దాని కింద చింతాకు పతకం వేశాను, అమ్మ ఇదిగో దీని కింద ముత్యాలహారం వేశాను, ఎంత బాగుందోనమ్మా అని అమ్మకి నగలు అలంకారం చేయడంలో కొడుకుగా ఒక్కరోజు మురిసిపోగలిగితే జన్మధన్యం. అది అందుకోసం వచ్చే కానీ ఆ నామాలు అక్కడి నుంచి ఇలా ఎలా కుదురుతుందండి? ఇలాంటి వెర్రి మాటలు రాకూడదు, అటువంటి వెర్రి ధోరణి ఉండకూడదు. అమ్మ దగ్గర కొడుకు ఎలా ఉంటాడో, అమ్మని చూస్తే కొడుకుకి ఎటువంటి భావన కలుగుతుందో. అసలు నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకపోతే. అసలు నిజంగా శరీరమునందు కలిగినటువంటి కామం కూడా అమ్మతనాన్ని చూడగానే కిందకి వెళ్ళిపోతుంది. పాల మీద నీళ్లు జల్లితే పాలు ఎలా వెళ్ళిపోతాయో, అమ్మయందు కామం ఉన్న పురుషుడు ప్రపంచంలో ఉండడు. అమ్మని చూసిన తర్వాత అన్యభావాలు ఎందుకు వస్తాయండి? అమ్మతనాన్ని చూసి పూజ చేస్తే అన్యభావన ఎందుకు వస్తుంది? అసలు ఆ నామాల్లో అలా ఎందుకు కనపడుతుంది? కాబట్టి రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత. అమ్మ, నీవు అటువంటి హారములను ధరించి ఉన్నావు. ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. కేశాది పాదాది పర్యంతం చెప్తున్నారు కాబట్టి ఎక్కడా ఏదీ విడిచిపెట్టకుండా అమ్మవారి యొక్క హారములతో సహా, అలంకారములు, ఆభరణములతో సహా మనకి వసిన్యాది దేవతలు అందిస్తున్నారు. ఇది బాహ్యంలో మీరు ధ్యాన సమయంలో ఉపయోగించుకోవడానికి మీకు ఒక మంచి ఆలంబనం. ఈ నామములు, ఓహో అమ్మవారు ఇలా అలంకారం చేసుకుని ఉంటుంది అని మీరు తెలుసుకుంటే ఒక కొడుకుగా ధ్యానంలో మీరు కూడా అమ్మకి అలంకారం చెయ్యొచ్చు. ఆ అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. అది వాక్కులకు దొరకదు. నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఒక్కరోజు కానీ నిజంగా అలా కొడుకుగా నిలబడి అమ్మవారి మెడలో హారమును అలంకారము చెయ్యగలిగితే నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆనాడు కైలాసంలో నా తల్లి మెడలో ఆహారమే ఉంటుంది. మీరు మానసికంగా ఏ హారాన్ని వేశారో ఆహారంతో అమ్మవారు ఉంటుంది.
అది మీ యొక్క భక్తి పరిణితి మీద, మీ మనస్సుని మీరు ఆవిడ పాదాల దగ్గర పెట్టడం మీద ఉంటుంది. కాబట్టి ధ్యానమునందు హారములను అలంకారం చెయ్యడంలో ఈ నామం మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి నామం కనుక రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత కాదు. కేవలము అదొక్కటే దాని ప్రయోజనం కాదు, అందులో ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని దాస్తున్నారు. ఈ లోకంలో లోలులైనటువంటి వారి దగ్గర నుంచి ముక్త అంటే మోక్షస్థితిని కోరుకుంటున్న వాళ్ళ వరకు అమ్మ నీ పాదములను ఆశ్రయించిన వారై ఉన్నారు. ఇది చాలా గాంభీర్యమైనటువంటి నామం అండి. చాలా గాంభీర్యం ఉంది, చాలా గంభీరమైనటువంటి నామం. అసలు యథార్థంగా ఏం చెప్తారంటే ఈ నామాల్ని, వీటి వ్యాఖ్యానాల్ని గురుముఖతః వినడం వల్ల ఏమవుతుందంటే జీవితానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహన ఏర్పడినప్పుడు జీవితం ఒకలా ఉంటుంది, ఈ అవగాహన ఏర్పడిన తరువాత జీవితం ఒకలా ఉంటుంది. ఈ అవగాహన ఏర్పడాలి అంటే లలితా సహస్రనామ స్తోత్రమునకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని విని తీరాలి. అందుకే చూడండి, లోల అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కదులుచున్నా అని అర్థం. ఎప్పుడు కదిలితే దాన్ని లోల అంటారు. ఏది కదులుతుంది? శరీరం కదలడం అలా ఉంచండి, శరీరం కదులుతుంది, శరీరం కదలకుండానూ ఉంటుంది, రెండూ ఉంటాయి. కదులుతున్న బస్సులో వెళ్తున్నప్పుడు కదలకుండా పడుకుంటాడు వాడు. కొంతమంది నిలబడి నిద్రపోతుంటారు బస్సుల్లో. కాబట్టి శరీరం యొక్క కదలిక గురించి మాట్లాడటం లేదు, శరీరం యొక్క కదలిక వల్ల దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏముందండి. అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఒకటి చెప్తారు. దురలవాట్లకి వశం అయిపోయి ఎక్కడ కనపడకూడదో అక్కడ ఒక వ్యక్తి కనపడితే వాణ్ణి చూసి వెంటనే నువ్వు ఈసడించవద్దు అని చెప్పారు. శరీరం అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే శరీరానికి ఏం పాపం లేదు, పుణ్యం లేదు, అదేం చేస్తుందంటే అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తుంది. అది ప్రవచనం చేయడానికి రావే అంటే ఇక్కడికి వచ్చింది. దీంతో ఒక తప్పుడు పని చేద్దామని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది అక్కడికే వెళుతుంది తప్పుడు పని చేయడానికి. దీనికి ఏముంది సంబంధం? దీనికి ఏం లేదు. ఏం చేయమంటే చేస్తుంది. చెయ్యమని చెప్పే రాజు ఒకడు ఉన్నాడు దీంట్లో, వాడు మనస్సు. ఆ మనస్సు సంస్కరింపబడింది అనుకోండి అంతే, అది వెళ్ళే తావులు మారుతాయి. మనస్సు సంస్కరింపబడలేదు అనుకోండి, అది వెళ్ళే తావులు మారిపోతాయి. దానికి స్వతంత్రం ఏముంది? దాని స్వతంత్రం ఏం లేదు. కాబట్టి లోల అంటే శరీరం కాదు కదిలేది. ఏది కదులుతోంది? మనసు కదులుతోంది. ఎలా కదులుతోంది అంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. చిత్రం ఏంటంటే మనకి బయటవన్నీ తెలుస్తాయి, మన మనస్సు గురించి మనకి ఏమీ తెలియదు. లోల అన్న శబ్దానికి అర్థం మనస్సు యొక్క కదలికలు. మనస్సు యొక్క కదలికలు మీరు చూడండి చాలా చిత్రంగా ఉంటాయి. అది సంకల్ప వికల్ప సంఘాతము. అది ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది. అది నిద్రపోయింది అనుకోండి, దానంత ప్రశాంతత ఇంకోటి ఉండదు. నిద్ర చాలా హాయిగా ఉందండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇంద్రియాలని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది, మనసు ఉండదు, అందుకే హాయిగా ఉంటుంది. అది బయటికి వస్తుంది మొదలు లేస్తూనే, ఇవాళ ఆ పని చెయ్యాలి, ఇవాళ ఈ పని చేయాలి. ఆ పనికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా అంటే ఇలా చెప్పేద్దాం, ఆయనకి తెలిసి వచ్చింది ఏమిట్లే అంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు కోరికని తిరస్కరించడం ఉండదు. సాధారణంగా మనసు పని ఏమిటంటే కోరికని సృష్టిస్తుంది. ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అక్కడికి ఎడదాం, ఇక్కడికి ఎడదాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, ఇది అనుభవిద్దాం, అది అనుభవిద్దాం చెప్తూనే ఉంటుంది. ఈ చెప్పేటటువంటి మనస్సు కోరికలను ఆలంబనంగా చేసుకుని తిప్పుతుంది తప్ప ఇంకా దేన్ని ఆలంబనం చేసుకోదు. ఏదో ఒక కోరిక పట్టుకుంటుంది. ఇక్కడే మనసుని మీరు కొద్దిగా సంస్కరించారనుకోండి, ఈశ్వర సంబంధంలో తిరుగుతుంది. సంస్కరించలేదనుకోండి, లౌకికాన్ని పట్టుకు తిరుగుతుంది. అంతే తేడా. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నాను అనుకోకండి. కొంతమంది పురాణాలకి చక్కగా పెడతారు, ప్రవచనాలకి. ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత మీరు వారిని పలకరించారనుకోండి, వారు ఏం మాట్లాడతారో తెలుసా అండి? వారి రాగద్వేషాలే మాట్లాడతారు. అంటే వారి శరీరం అక్కడుంది తప్ప ఆ మనస్సు ఏ విధమైన మార్పుని పొందట్లేదు. మరి దేనికి వెళ్ళడం అంటే లోపల మనస్సు ఒక టక్కరితనం చేస్తుంది. ఇది అడ్డు పెట్టుకుంటే కాసేపు బయటికి వెళ్ళడానికి, ఎక్కడో తిరిగి రావడానికి బాగుంటుంది. రెండు, రోజు పురాణానికి వెళ్ళొస్తుంటారంటే ఓ గౌరవంగా ఉంటుంది.
అలా కూడా ఆలోచన చేస్తుంది తెలుసా అంటే మీ వంటి వాళ్ళ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. రోజు కోటేశ్వరారు సాయంకాలం పురాణం చెప్పొస్తుంటాడు అంటే కోటేశ్వరారుకు నమస్కారం పెడతారని పురాణం చెప్పడానికి వస్తూ ఉంటుందేమో కూడా నా మనస్సు. అటువంటి దౌర్బల్యము నాకు లేకుండుగాక. కానీ మనస్సు అంత చిత్రంగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏదో కోరిక కోరుతూనే ఉంటుంది. నిష్కామంగా ఉండడానికి అసలు ప్రయత్నం చేయదు. ఇప్పుడు ఈ కోరికలతో సతమతం అవుతూ రెండుగా ఉంటారు జీవులు. ఒకళ్ళు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, గుడికి ఎడుతూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? వాళ్ళకి భగవంతుడనేటటువంటి వాడు దేనికి పనికొస్తాడంటే వీళ్ళ కోరికలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన కోరికలన్నీ కోరుకుంటారు. కోరుకుని ఎందుకంటే అవన్నీ అన్నాం అనుకోండి, ఏమంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎందుకు అవదండి అంటాడు. అది పోనీ ఒక ఈశ్వర పూజకి సంబంధించిన సంకల్పం అయి ఉండదు. అది ఎప్పుడూ లౌకికమే, ఎప్పుడూ లౌకికమే. ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ప్రశాంతంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? మీకు టీవీలో కనపడే వాళ్ళు వార్తల్లో అందరూ ఇలాంటి వాళ్ళే. ఒంటికి 85 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తాయి, వాడికి ఇంకా ఏదో అవలేదని ఏడుకుంటుంది, ఇప్పుడు ఏదో చెయ్యాలని తిరుగుతుంటాడు ఎక్కడ తప్ప వాడు ఎప్పుడూ ఈశ్వరార్చన యందు గుళ్ళోనూ గోపురంలోనూ కనపడదు. ఏమండి అంటే వయస్సు వచ్చేస్తున్నా ఈ లోలత్వం ఎలా ఉంటుందంటే నా వల్ల జరుగుతుంది అనుకుంటుంటాడు. నేనేదో ఇంతవాణ్ణి, నేనేదో అంతవాణ్ణి, నేను అప్పుడు పుట్టాను కాబట్టి నాకు ఇంత ఉంది, నేను ఫలానా చోట ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాను, అందుకని నా మాట ఎవరు కాదంటారని ఎక్కడికో పెడతాడు. అసలు వాళ్ళు వీళ్ళకి మొహం కూడా చూపించక భంగపడి తిరిగి వచ్చేస్తుంటాడు. అయితే బాగుపడతాడు అనుకుంటున్నారా మీరు? వాడేం బాగుపడ్డా. వాడు 10 మందికి నేను మళ్ళీ దీన్ని సాధించగలనని ఏదో మాట్లాడుతుంటాడు. అంటే ఈ లోలత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే దానికి ఈశ్వర సంబంధం కూడా ఉండదు. నేనేం చెప్తున్నానో పట్టుకోలేనంత పసిపాపలేం కాదు మీరు. కాబట్టి ఈ లోలత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి? దీనికి ఈశ్వర సంబంధం ఉండదు. వాడు ఎంతసేపు తనవేవో చూసుకుంటుంటాడు. క్రెడెన్షియల్స్ అంటారు. నాకు ఇది ఉంది, నేను ఇన్నాళ్ల నుంచి ఒక దాంట్లో ఉన్నాను, నేను గౌరవింపబడతాను, నాకు ఈ సే అంటారు చూసారా, నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను చెయ్యగలను. వీడికి నా దగ్గర అన్నీ ఉన్నా భగవత్ సంకల్పం అని ఒకటి ఉందండి, అది కూడా కలిసి వస్తే తప్ప ఎక్కడవుతుందని వాడి జన్మలో వాడి నోటంట రాదు. వాడు ఆ భగవత్ సంకల్పం పక్కన పెట్టి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెడుతుంటాడు. అక్కడ పెట్టి వాళ్ళ సంకల్పం కలిసి వస్తే ఈ పనులు అవుతాయంటుంటాడు. అంటే వాడికి లౌకికంగా వ్యక్తులను ఆరాధించడం వచ్చు తప్ప వాడికి జీవితంలో భగవంతుడితో ముడిపెట్టుకోవడం చేత కాలేదు. రోడ్డు పక్క పెరిగిన చెట్టు ఎటువంటిదో వాడు కూడా అటువంటి వాడే ఎన్నేళ్ళు వచ్చాడు. అంటే వాడి లోలత్వం నీచాతి నీచమైన స్థాయిలో ఉంటుంది. పోనా దిక్కుమాలిన కోరికలతో అలా వయస్సులో వేసారిపోవడమే తప్పురా అంటే వీడికి ఈ కోరికలు తీరడానికి హేతువేది తన గొప్పతనం. నేను ఇంత గొప్పవాణ్ణి అందుకని అవ్వాలంటాడు తప్ప భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలన్న మాట వాడి నోటి వెంట రాదు. ఇది చాలా నీచ స్థాయిలో ఉండేటటువంటి లోలత్వం. దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అది ఎంచుకోవలసిన పదము కాదు, అసలు ఆ స్థాయిలో ఎవరు ఉండకూడదు, ఈశ్వరానుసంధానం చేసుకోకుండా ఉండకూడదు. అందుకే ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెడితే పెద్దలు ఏం చెప్తారంటే ఒక్క నమస్కారం చేయి చాలని చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఈశ్వర నీ పాదముల యందు నాకు నిశ్చలమైన భక్తిని కృప చెయ్యి, నీ పాదముల యందు భక్తి చెదిరిపోకుండుగాక అని కోరుకో చాలంటారు. నువ్వు భక్తితో ఉంటే నీకు ఆయన పాదముల యందు భక్తి నిలబడిపోతే నీకు ఏవి మంచివో నీకు ఏవి అవసరమైనవో అవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఒకవేళ తెలియక నువ్వేమైనా ప్రమాదకరమైన వాటి వైపు అడుగు వెయ్యపోయినా ఆయన చెయ్యి పట్టి లాగేస్తాడు. అప్పుడు నీ కోరిక తీరలేదు. అప్పుడు నువ్వేమనుకోవాలి, నేనేం అడుగుతున్నాను ఈశ్వరుణ్ణి, నీ పాదముల యందు భక్తి చెదరకుండుగాక అని అడిగాను. నాకు తెలియలేదు, బహుశా ఈ కోరిక నాకు తీరితే దీని కారణంగా నా యొక్క భక్తి చెదిరిపోతుందన్నమాట. అందుకని నేను ఆయన్ని అది అడిగాను, ఆయన అది నిలబడేటట్టే నన్ను అనుగ్రహిస్తున్నాడు, అందుకని నాకు ఈ కోరిక తీరకుండా చేశాడు అని అనగలగాలి మీరు. దీనికి ఆలంబనం మీరు కోరడంలో ఉంటుంది. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తే మీరేమనుకోవద్దు. అసలు దేవాలయానికి మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏం చెప్పాలంటే ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య, వాళ్ళు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య
అంటారు. అన్నప్పుడు అందులోకి నా భార్య వస్తుంది, నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, నా బంధువులు వస్తారు, నా మిత్రులు వస్తారు, నా ఆవులు దూడలు కూడా వస్తాయి. రేపు పెళ్ళైపోతే నా కొడుక్కి నా కోడలు వస్తుంది, నా అల్లుడు వస్తాడు, నా మనవలు వస్తారు. ఇది మానేసి మా రెండో అబ్బాయి పేరు, మా మూడో అబ్బాయి పేరు, మా అమ్మాయి పేరు, మా రెండో అమ్మాయి పేరు, మా అల్లుడి పేరు, మా కుక్క పిల్ల పేరు, మా షాపు పేరు, ఎందుకండి ఇవన్నీ? అంటే ఇవన్నీ మీరు చెప్తే తప్ప ఈశ్వరుడికి తెలియదనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఇస్తే మీరు సుఖపడతారు, మీకొక్కరికి ఇవ్వడం కాదు వీళ్ళందరికీ కూడా ఇమ్మని ఈశ్వరుణ్ణి నిర్బంధిస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఏదైనా భంగపాటు కలిగితే నువ్వు బాధపడతావన్న విషయం వాడికి తెలియదనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నారు వేదం చెప్పని విషయాన్ని? నువ్వు వెళ్ళి అక్కడ ఒక్క మాట చెప్పు, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వాళ్ళే చెప్తారు, చెప్పి పూజ చేస్తారు. అందులో నీకు మనస్సులో ఎవరి మీద నిజంగా ప్రేమ ఉందో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడతావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కోటేశ్వరరావు తన పుత్రుల కోసం, భార్య కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం ఈ పూజ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పూజా ఫలితంగా లోకమంతా సుఖంగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. మానేసి నువ్వు ఎందుకన్ని పేర్లు చెప్తావు అసలు గుడికెడితే? అంటే ఇది అయోమయమైనటువంటి ధోరణి. లోలా అన్న పేరులోకి ఎవరు వచ్చేస్తారంటే వీళ్ళందరూ వస్తారు. లోల, ఈ లోల శబ్దము చేత నిరంతరమైనటువంటి కోర్కెలు. ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు కోర్కెలే తప్ప అసలు కోరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కనాటికి ఉండడలాగా. ఈ లోల ఉన్న వాళ్ళందరికీ దిక్కెవరు? ఆవిడే. ఇన్ని కోట్ల జీవరాశులు ఇంత స్వార్థంతో వెళ్ళి అలా చేస్తున్నా ఆవిడ మాత్రం కోప్పడకుండా అలా ఇస్తూనే ఉంది. ఎంత గొప్పదానివమ్మా! అది కదమ్మా నీ హారం, అది నీ భూషణం. పైహారం కాదు, ఆ ఇవ్వడమే నీ భూషణం. నేనైతే 4 మాటలు ఇచ్చి ఐదో మాట విసుక్కుంటాను. ఇన్ని మాటలు ఇచ్చినా మళ్ళీ ఏదో అడుగుతుంటాడు, ఏమిట్రా అయినా అని. అటువంటిది ఆ తల్లిని అడగకుండా ఇస్తోంది, అడిగితే ఇస్తోంది. ఎన్ని మాటలు ఇమ్మంటావు అని విసుక్కోవట్లేదు. అమ్మ గుండెలంటే ఎప్పుడూ మన గురించి ఆరాటపడమే. అటువంటి గుండెలకు ఆభరణం మనది రక్షించడమే. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు 10 మాటలు కోరికలు కోరి లోల శబ్దంలో నిలబడిపోతావు? కోరకు, వెళ్ళి నిలబడు. నీకేమి ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు, పొంగిపోయి నీకు ఇచ్చేస్తుంది ఆవిడ. అస్తమానం కోరిక కోరకువ. ఈ లోలత్వం నీకు ఎంత స్థాయిలో ఉన్నా నీకు ఇచ్చేయడమే అమ్మవారి యొక్క గుండెల మీద ఉన్న ఆభరణాలు. అయితే మీరు చెప్పిన విషయం బాగుందండి. అయితే ఇలా లోలత్వంతో మేము ఉండే అమ్మని అడుగుతూ ఉండొచ్చా? ఇలా అడుగుతూ ఉండడం, పుచ్చుకుంటూ ఉండడమేనా తప్పించి ఇంకొక రకంగా మేమేమైనా ఉండాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా శాస్త్రంలో? అంటే శాస్త్రం అంది, అమ్మవారి అనుగ్రహం గురించి విన్న తర్వాత ఒకానొక నాడు ఆ అమ్మవారే అనుగ్రహించి చెప్పిస్తుంది అన్నారు. ఆ తల్లికి ఏనాడు అనుగ్రహం కలుగుతుందో ఆనాడు ఆ తల్లి ఎవరెవరిలో మార్పు తేవాలనుకుందో వారికి చెప్పిస్తుంది లోలత్వం గురించి. చెప్పిస్తే ఆనాడు వాళ్ళు అంటారు, చిచ్చి చాలు మా లోలత్వం, ఇక మేము అమ్మని అడిగేది లేదు, అమ్మే ఇస్తుంది మాకు కావలసినవన్నీ, ఇక నుంచి అమ్మకి మేమేం చేయగలమో చూస్తామంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ మాట ఎందుకు అనగలిగారో తెలుసా? అంటే ఎంత గంభీరంగా మాట్లాడారో తెలుసా అండి? లోలత్వము నుంచి బయటికి వచ్చేస్తున్నారు అన్నారు. లోలత్వం నుంచి బయటికి ఎందుకు వస్తారు అని అడిగారు. ఈ భావన ఎప్పుడు ఉండిపోతుందా? మరి అప్పుడు కూడా పూజ చేస్తారు కదా, అప్పుడు కూడా పూజ చేస్తున్నారు కదా. ఈ లోలత్వం నుంచి బయటికి వచ్చినా ప్రదక్షిణం అంటారా, గుడికి వెళ్ళడం అంటారా, పూజ చేయడం అంటారా? అప్పటికి ఇప్పటికీ తేడా ఏముంటుందని అడిగారు. అడిగితే లోలత్వం నుంచి బయటికి వచ్చి అమ్మని నేను అడగక్కర్లేదు, అమ్మే నాకు అన్నీ ఇచ్చి కాపాడుతుందన్న భావన వచ్చే ముందు గురుముఖత ఏది వినబడుతుందో చెప్తున్నారు, ఏ మార్పు వస్తుందో చెప్తున్నారు. ఎంత గొప్ప మాట చెప్తున్నారో చూడండి. జడాస్తపోభిశ్లధయంతి దేహం బుధా మనశ్చాపి వికారహేతుం శాముక్తమస్త్రం దశతీతి కోపాత్ క్షేప్తారముద్దిశ్య హినస్తి సింహ.
ఒక వ్యక్తి చేతిలో ఒక కర్ర పట్టు కూర్చున్నాడు. అదో చిన్న కర్ర, హ్యాండ్ స్టిక్ అంటారే అంత చిన్నటిది. కూర్చుంటే ఒక కుక్క ఇంట్లో తిరుగుతుంటే ఈయన ఏం చేశాడంటే ఆ కుక్కకి ఆ కర్ర ఇలా విసిరాడు. విసిరితే కుక్క ఏం చేసిందంటే కర్ర ఎక్కడికి విసిరాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నోటిలో కరుచుకుని ఆ కర్ర మళ్ళీ పట్టుకుని యజమాని దగ్గరికి వచ్చింది. వచ్చి అక్కడ వదిలిపెడితే ఆ నోట్లో ఉన్న కర్ర మళ్ళీ తీసుకుంటే అది ఇలా 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 నాలిక జాపి చూస్తోంది. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే కర్ర ఇలా విసిరాడు. మళ్ళీ కుక్క పరిగెత్తుకుంటే కర్ర ఎక్కడ పడుతుందో ఆ పడక ముందే పరిగెత్తింది కర్రతో పాటు. కర్ర ఇలా పడగానే నోటితో కలిసి పట్టుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి ఇలా నిలబడింది. మళ్ళీ నోట్లో కర్ర తీసుకున్నాడు. ఇలా యజమాని ఎన్ని మాటలో కర్ర విసిరాడు. ఎన్ని మాటలు యజమాని కర్ర విసిరితే కుక్క అన్ని మాటలు పరిగెత్తి కర్ర తెస్తూనే ఉంది. ఈయన ఒకవేళ ఈ లోపల కర్ర విసరడం మానేసి కర్ర చేత్తో పట్టుకుని ఇటు తిరిగి భార్యతో ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది అక్కడే నిలబడి కుక్క కర్ర విసురుతాడని తోక ఊపుతూ అలా నిలబడే ఉంది. ఆఖరికి ఆయన మాట్లాడేసి మళ్ళీ ఇటు చూసేటప్పటికి అది అలాగే పడుకుని ఉంది తోక ఊపుతూ. అంటే కర్ర విసురు, నేను పట్టుకొస్తానని. మళ్ళీ కర్ర విసిరాడు. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ తెచ్చింది. ఆఖరికి ఆయన ఆడి కర్ర అక్కడ బాధేశాన్ని లోపలికి వెళ్ళిపోయాడు. అది మాత్రం ఏం చేసిందంటే ఆ కర్రని పట్టుకుని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని నోటితో కొరుకుతూ తన పళ్ళల్లోంచే కారుతున్నటువంటి రక్తాన్ని చప్పరిస్తూ తాను ఏదో ఆహారాన్ని తింటుంటే, మాంసాన్ని పీకుతుంటే దాంట్లో వస్తున్న నెత్తురు చప్పరిస్తున్న అనుభూతిని పొందుతూ ఆనందపడిపోతుంది ఆ కుక్క. ఈయన మరునాడు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సింహం ఒకటి అలా లోపలికి వచ్చింది. ఆయన చూశాడు. ఆ సింహం వచ్చి అలా నిలబడితే నిన్నటి రోజున సాయంకాలం వేళ కుక్క వచ్చింది. నేను ఇలా కర్ర విసిరాను, పరిగెత్తుకెళ్ళి పట్టుకుని వచ్చింది. ఆ కుక్కకి తోకుంది, ఈ సింహానికి తోకుంది. ఆ కుక్క భూమికి అడ్డంగా ఉంది, సింహం కూడా అడ్డంగా ఉంది. కుక్కకి నోరుంది, సింహానికి నోరుంది. కుక్కకి పళ్ళున్నాయి, సింహానికి పళ్ళున్నాయి. కుక్కకి 4 కాళ్ళున్నాయి, సింహానికి 4 కాళ్ళున్నాయి. కాబట్టి ఇది కూడా తెస్తుంది అనుకుని ఆయనకి సింహము అని తెలియక ఏం చేశాడంటే కర్ర ఇలా విసిరాడు. ఆ సింహం ఏం చేసిందంటే కర్ర దగ్గరికి వెళ్ళడం మానేసి ఎవడు కర్ర విసిరాడో వాడి మీద పడింది. బాగా పట్టుకోగలిగారా? కుక్కగా బతికితే కర్ర తేవడమే అలవాటు అవుతుంది. ఒక్కసారి సింహం అయితే కర్ర విసిరిన వాడి మీద పడడం అలవాటు. కోరికల వెంట పడడం అలవాటైతే కుక్క కర్ర పట్టుకున్నట్టు ఆ కోరికల వెంట తిరుగుతూనే ఉంటాం. ఆ కోరిక తీరిందన్నప్పుడల్లా దాంట్లోంచి నిత్తురు రావట్లేదు, నీ పళ్ళల్లోంచి నిత్తురు వస్తుంది. సుఖం కొత్తగా రావట్లేదు, నీలో ఉన్నది ఉద్భుతమవుతోంది. తీరిందని వెంపర్లాడి నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. సింహం అలా కాదు, ఎవడు కర్ర విసిరాడో వాడి మీద దూకుతుంది. నువ్వు సింహం అవగానే నీ లోలత్వం పోయి ఏమిటి నాకు ఈ వెర్రి కోరికలు, ఎంత వయసు వస్తున్నా ఈ కోరికలకు హద్దు లేదా అని నువ్వు కోరికల మీద పడతావు. కోరికలు తీర్చే వాళ్ళ వెంట వెళ్ళి అలా అమ్మవారి చుట్టూ పరిగెత్తి కుక్క పరిగెత్తినట్టు పరిగెత్తడం కాదు, సింహంలా నిలబడతావు. సింహంలా నిలబడి నీ కోరికల మీద దూకుతావో, కుక్క కర్ర కోసం పరిగెత్తినట్టు ఎప్పుడూ పరిగెడతావో నీ ఇష్టం. సింహంలా బతికితే కర్ర పట్టుకోవు, కుక్కలా బతికితే కర్రే పట్టుకుంటావు. కుక్కకి సింహానికి 2 జంతువులైనా సింహం సింహమే, కుక్క కుక్కే. కుక్క తెచ్చినట్టు సింహం ఎప్పటికీ కర్రను తేదు, కర్ర విసిరితే కర్ర విసిరిన వాడిని పట్టుకుంటుంది. నీలో మార్పు రావాలి. కుక్కలా బతకకుండా సింహంలా బతకాలని నీకు అనిపిస్తే నువ్వు లోలత్వం నుంచి బయటకు వచ్చేస్తావు. అంతే, నువ్వు పరమభక్తుడు అయిపోతావు. ఈశ్వరుణ్ణి సేవించాలి కాబట్టి సేవిస్తావు. నీకేమున్నాయో నీకు గుర్తొస్తుంది. సింహానికి ఉండే లక్షణం ఏంటంటే నాకు ఇన్నున్నాయి, వీడేవాడు కర్ర విసరడానికి అంటుంది. కుక్క ఏమంటుందంటే వాడి మీద బతుకుతున్నాను, అందుకే నా కర్రట్టుకొస్తానంట. అంతే తేడా. కాబట్టి శాస్త్రం అంటుంది ఎప్పుడో వినపడుతుంది గురుముఖత ఆ మాట. ఆ వినపడినప్పుడు బయటికి వస్తాడయా. అప్పటి వరకు తెలియదు, తనకున్నవి తెలియదు, లేనివే తెలుస్తూ ఉంటాయి. ఉన్న వాటి చేత తృప్తి కలగదు. నాకున్నాయన్న తృప్తి ఏనాడు కలిగిందో ఆనాడే వాడు సింహమయ్యాడు. ఇది వినబడితే ఆ లోలత్వములోంచి బయటికి వచ్చేటట్టుగా
అమ్మవారి అనుగ్రహం ఒక గురు రూపంలో వచ్చి మాట్లాడటమే అమ్మవారి మెడలో ఉన్న హారములకు సంకేతం. అమ్మవారి దగ్గర ఏ కోరిక లేకుండా ఒక్కనాడు పూజ చేయకపోతే, ఏ కోరిక లేకుండా అమ్మవారికి ప్రదక్షిణం చెయ్యలేకపోతే, ఏ కోరిక లేకుండా నమస్కరించలేకపోతే, ఎన్ని నీకు ఇచ్చిందో నువ్వు ఒక్కనాడైనా గమనించుకోలేకపోతే, లేని వాటి కోసం ఏడవడమే అలవాటైతే ఈ స్థితిని పొందేస్తాడు. ఇప్పుడు అమ్మవారు ఆ కోరికలు తీర్చదా? తీరుస్తూనే ఉంటుంది. కానీ లోలా ఆయన ఏమైనా ఉద్ధరణ పొందాడా? ఏమీ పొందలేదు. హీనోపాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అనుగ్రహించడానికి అమ్మకేమీ కోపం లేదు. కోరు, నేను కాకపోతే ఎవరిస్తాను? అడుగు, ఇస్తూ ఉంటాను. నా ఓపిక ఉన్నన్నాళ్ళు ఇస్తూ ఉంటాను. ఓపిక ఉన్నన్నాళ్ళు అంటే ఆవిడకి ఓపిక తరగతి ఇస్తూనే ఉంటుంది. కానీ నీవెప్పటికి బయటికి వస్తావు? ఇలా కోరుతూ నువ్వు పాడైపోతున్నానని నీకు తెలియట్లేదు. ఇక కోరిక లేకుండా నన్ను సేవించడం నీకు అలవాటు కావట్లేదు. నా పొంగుకి నువ్వు కారణం అవ్వలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు రెండో హారం ఏది అంటే, నువ్వు నాకెన్ని ఇచ్చావు కదా, నాకు ఇచ్చినదంతో నిన్ను సేవిస్తానని అనగలవా? అలా నువ్వు ధైర్యం చేసి అంటే చాలు. అమ్మవారు సంతోషపడిపోయి కొన్ని హృదయాలు తమ హద్దులు కూడా, తమ శక్తి కూడా చూసుకోకుండా ముందుకొస్తాయి. వస్తే అమ్మవారు, అమ్మా నువ్వు చేసేసినట్టే, అంత వద్దులే అంటే వారిని నిరుత్సాహపరచడం కాదు, వారు చేసేసినట్టే. అమ్మవారు స్వీకరించేసింది. ఆ మాట చాలండి, ఆ తెగువ చాలు. ఆ మాట అన్నందుకు పొంగిపోతుంది అమ్మవారు. కానీ మనం ఏమిటంటే అన్నిటికీ ముందుకొస్తాం. ఈశ్వరుడి విషయంలో ముందుకి రావడానికి ఎంత బెంగో! అంత అవసరం అంటారా? అంత అవసరం అంటారా అంటాడు. గోదానం 11 రూపాయలు చాలదా? హిరణ్యదానం ఓ తునక చాలదా అంటాడు. అన్నిటికీ ఎంత నాశో ఒక్క ఈశ్వరుడి విషయంలో. నేనేం చెయ్యగలుగుతున్నాను? ఈ తాపత్రయం వస్తే నువ్వు తీసుకొచ్చి పెట్టేయమని అమ్మవారు చెప్పదు. నీ ఇల్లు అమ్మేయి, నీ ఆస్తి అమ్మేయి నాకు పెట్టేయని తల్లి ఎప్పుడూ అడగదు. ఆ భావన నీకుంటే, భావనా మాత్ర సంతుష్టాయై నమః, ఆ కృతజ్ఞతతో నువ్వు నిలబడగలిగితే చాలా అమ్మ పొంగిపోతుంది. ఇప్పుడు ఈ పొంగు రెండో హారం పట్టుకోగలిగారా జాగ్రత్తగా? ఇప్పుడు ఇది వాంఛనీయం. ఈ స్థితికి రావాలి మనిషి. ఇప్పుడు పూజ చేస్తాడు. కానీ ఎందుకు చేస్తాడు అంటే, ఇత పూర్వం ఇంద్రియములతో సుఖములను అనుభవించడం కోసమని పూజ చేసేవాడు. ఆ పూజకి హేతు ఏమిటంటే, నువ్వేదో కోరిక తీర్చాలి, నేను సుఖం అనుభవించాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఇంద్రియ సుఖాలకై అవివేకులు తిరుగుతున్నారు లోలత్వంతో. దీన్ని ఎంత గొప్పగా చెప్పారంటే రెండో హారం గురించి, యా ప్రీతి రస్తి విషయేష్వేక భాజాం సైవాచ్యుతే భవతి భక్తి పదాభిధేయ భక్తిస్తు కామా ఇవ తత్కమనీయ రూపే తస్మాన్మునే రజనికాముఖవాక్యభంగి. నీకు ఏ సుఖమని నువ్వు పిలుస్తున్నావో, లోలత్వంతో అమ్మవారి దగ్గర దేనికి తిరిగావో, ఆ సుఖములని నువ్వు అనుకున్నవన్నీ దుఃఖము యొక్క అభాష. వాటికి అవధులున్నాయి. ఆ అవధిలోనే అవి సుఖాన్ని ఇస్తాయి. ఆ అవధి దాటగానే అది దాని దుఃఖ స్వరూపాన్ని బయటపెట్టేస్తుంది. నేను దుఃఖము చెప్పేస్తుంది. మామిడి పళ్ళు తినాలనుందండి, మామిడి పళ్ళు తినాలనుందండి అంటాడు. ఇంత గిన్నెతో మామిడి పళ్ళ రసం పిండేసి ఇచ్చి 6 గ్లాసులు పుచ్చేసుకో అన్నారు అనుకోండి, ఏమంటాడో తెలుసా అండి? ఒక 2 గ్లాసులు తాగి, అమ్మో బాబాయ్ కడుపు నిండిపోయి ఇంకొద్దండి, వాంతి వచ్చేట్టుందంటే ఏమైంది? దుఃఖం అయిపోయింది. మొహం ఒత్తిందంటారు మీరు చూడండి, మొహం ఒత్తిందండి అంటాడు. తింటానంటాడు. చక్కెర పొంగల్ ఇంత పెడితే, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదాలు ఎన్ని ఉంటాయనండి పెట్టరంటాడు. అన్నీ పెట్టేసి తినన్నారు అనుకోండి, అబ్బో ఇన్ని తినలేనని ఏడుస్తాడు. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు కాటేజీలో రూమ్ దగ్గరికి వస్తారు, వచ్చి చాలా ప్రసాదాలు ఉండిపోయాయా, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు కొంచెం తీసుకుంటారు ఏంటంటే ఉంటారు. అంటే పట్టికెడదామంటే పాసిపోతాయి, పారేద్దామంటే పారేయలేడు, తిందామంటే కడుపు పట్టదు, అందుకు ఇస్తున్నాడు. ఇప్పుడు అది ప్రసాదం కాబట్టి వినిమయం చేస్తున్నాడు. ఇంట్లో అయితే ఒక్కనాటికి వండడు పెట్టడు. కాబట్టి నీవు సుఖము అని దేన్ని పిలిచావో వాటికన్నింటికి అవధులున్నాయి. ఆ అవధిలోనే అది సుఖం తప్ప, ఆ అవధి దాటిపోయిన తర్వాత అది నీకు సుఖం కాదు, అది నీకు దుఃఖమే తప్ప. అది నీకు సుఖం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఒక్కనాటికి నీకు సుఖము కాదు. ఏది నిజమైన సుఖము?
ఏ కోరికలు కోరకుండా అమ్మవారు నాకు అన్నీ ఇచ్చిందన్న తృప్తితో వెళ్ళి భగవంతుడి పాదముల దగ్గర కూర్చుని అమ్మవారిని మనసుతో ఆరాధన చేస్తున్నారనుకోండి. మనసుతో ఆరాధన చేస్తూ ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కనీసం ఇంత పసుపు తెచ్చి నీళ్లలో కలిపి అమ్మవారి మీద పొయ్యట్లేదు. మీరు ఇక్కడ కళ్ళు మూసి కూర్చుంటే అమ్మవారు తెల్లటి స్నానశాటి కట్టు కూర్చుంటే మీ పక్కన మీ భార్య బంగారు పాత్రలో నింపి మీకు పసుపు నీళ్ళు ఇస్తుంటే ఆ పసుపు నీళ్ల పాత్ర ఎత్తి అమ్మవారి తలమించి పోస్తుంటే తెల్లటి చీర పచ్చగా అయిపోతే తల దగ్గర నుంచి తడిసిపోయి నొక్కులు జుత్తు ఇలా అంటుకుపోయి అమ్మవారి ఒంటి మించి ఆ నీళ్ళన్నీ పడిపోయి తడిసిపోతుంటే అమ్మా ఇంత అభిషేకం చేసేస్తున్నాను చలిగాల్లో, అమ్మ నీకు పరిశం పట్టదా అంటే ఏం పట్టదు నాన్న, నీ ప్రేమ నేను చూస్తున్నాను రా అని అభిషేకం తీసుకుంటున్నావా తల్లి అని మీరు పరవశించిపోయి కొబ్బరి నీళ్లతో పసుపు నీళ్లతో మారేడు దళోదకంతో ఆ తర్వాత అమ్మవారికి కస్తూరి జలాలతో పుష్పోదకంతో గంధోదకంతో సుగంధ ద్రవ్యాలతో అలా అభిషేకం చేసేస్తున్నారనుకోండి మనసులో, మీకు ఎక్కడ ఏమి దానివల్ల మీ ఇంతకన్నా నువ్వు ఎక్కువ మానస పూజ చేస్తే నీకు ఇబ్బంది వస్తుందని ఏమైనా ఉందా? నీ బ్యాంక్ అకౌంట్లో పావలా పోయిందా దానికి ఏమన్నా? నీ పచారీ కొట్లో నీకు పద్దేశాడా అమ్మినవాడు? ఇంత పసుపు పట్టుకెళ్ళి అభిషేకం చేసావు అమ్మవారికి పద్దేశాను అన్నాడా? ఏమనలేదు. లోకంలో మీరు ఒకటి గమనించండి, మానసికంగా చేస్తే పుచ్చుకునేవాడు ఎవ్వడూ ఉండడు. అమ్మవారిని నేను పెదవులు కూడా కదపకుండా ఇలా కూర్చుని లోపల మంత్రం చేశాను అనుకోండి, దీనికి ఎక్కువ ఫలితం అది శాస్త్రం. పైకి చదివితే తక్కువ, పెదవులు కదిలితే ఇంకొంచెం ఎక్కువ. అసలు ఏవీ కదలకుండా నిశ్చలంగా లోపలే తిప్పితే ఎక్కువ ఫలితం. అంటే మనుష్యలోకమంతా దేనికి ఇష్టపడదో అక్కడ అమ్మవారు ఎక్కువ ఇష్టపడుతుంది. ఆవిడ ఎంత సులభురాలో చూడండి, మీరు కొంచెం గమనించండి. నాకు కాళ్ళు పడితేనే నేను సంతోషిస్తాను. నా కొడుకు, నేను మానసికంగా కాళ్ళు పడితే సంతోషపడిపోతుంది మా అమ్మ. మా అమ్మ అంటే జగదంబ. మీరు ఎంత చెయ్యండి చేయించుకుంటారు, మీరింత చెయ్యడం ఆపండి మిమ్మల్ని తిడతారు. అది లోక సహజమైన విషయం. పెట్టని అమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేదానివి నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నట్ట ముష్టేడు. పెట్టని వాళ్ళు ఎలాగో పెట్టరు, అందుకని పెట్టని అమ్మలు ఎలాగో పెట్టరు, పెట్టేదానివి నువ్వు పెట్టలేదు నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నాడు. ఇది లోక సహజం. పెట్టేవాడు ఒక్కరోజు పెట్టలేదనుకోండి అంతే మనకు కోపం వస్తుంది. ఏమొచ్చింది వాడికి అంటాం. కానీ అమ్మవారు ఒక్కనాడు మనమంత కృతజ్ఞత చూపించకపోయినా ఆవిడ మనకి ఇస్తూనే ఉంది. ఆవిడ నీరిస్తోంది, గాలిస్తోంది, భూమిలోంచి పంట ఇస్తూనే ఉంది, జఠరాగ్నితో తిన్న తిండి తినేట్టు చేస్తూనే ఉంది. లోపల రక్తపు గొట్టాలలో రక్తం తిరుగుతున్నా పాచిపట్టి రక్తనాళాలలో రక్తం తిరిగిపోవడం ఆగిపోకుండా వేడిని అలా ఉంచుతూనే ఉంది. ఇన్ని చేస్తోంది ఆ తల్లి. ఆ తల్లికి నువ్వు మనసా కృతజ్ఞతతో ధ్యానం చేస్తే ఆవిడ పొంగిపోతుంది. ఆ ధ్యానమునందు దుఃఖమేది, దానికి అవధేది? ఎంత చేస్తే కాదన్నారు, ఏది చేయకపోతే అడిగారు నిన్ను. ఈ భావనతో చేసిన పూజ ఏది ఉందో అది రెండవ హారం, చింతాకు పథకం. ఇప్పుడు దానికి కోరిక లేదు, కృతజ్ఞత. ఈ స్థితిలో ఉన్నవాడు కోరకపోయినా అమ్మవారు వెంటబడుతుంది. అది విచిత్రం. వాడు నోరు విప్పి అడగడం. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరిచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతుంటాడు. వాడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు, దానికి ఏమీ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. అసలు దానికి చాలా దూరంగా ఉంటారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడెవడున్నాడో వాణ్ణి అమ్మయే కాపాడుతుంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పథకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు. మూడవది ముక్తాఫలం, ముత్యాల గొలుసు. ముత్యాల గొలుసు వేసిన వాడెవరు అంటే వాడికి ఇప్పుడు కొత్తగా పూజ లేదు, కృతజ్ఞత లేదు, పూజ చేయకపోవడం లేదు, కోరిక లేదు. ఎందుకు లేదంటే అసలు వాడు నేను శరీరం కాదు, నేను లోపల ఉన్న ఆత్మని అంటే. అందుకని ఆయన ఆయనకి కోరిక లేదు. ఎంతవరకు లేదంటే ఆయనకి ఆ శరీరం మీదే లేదు కోరిక.
ఆత్మ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మ సాక్షాత్కారం అన్న మాట ఉండదు. సాక్షాత్కారం అంటే కొత్తగా ఏదో రావడం. ఆత్మ సాకారమును పొందితే భగవంతుడు ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ఆత్మకి సాక్షాత్కారం ఉండదు. ఆత్మ ఆత్మగా మీకు ఎరుకలోకి వచ్చే అనుభూతిని పొందుట ఆత్మానుభవము అంతే. దానికి అద్వైతానుభూతి అని పిలిచింది శాస్త్రం. ఆ అనుభూతిని పొందడమే, నేను ఆత్మని అని తెలుసుకోవడమే అద్వైతానుభూతి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే తొందరగా పట్టేసుకుంటారు మీరు. తలస్నానం చేస్తున్నాను నేను, నా భార్య ప్రియమార తలస్నానం చేయిస్తోంది. కుంకుడు పులుసు వచ్చి కళ్ళల్లో పడింది. ఇప్పుడు నేను బయటికి వచ్చాను తల తుడుచుకుని. అక్కడ కూర్చుంటే మా ఆవిడంది, ఏమండి టీవీలో చూడండి, టీవీలో చూడండి, వెంకటాచలం స్వామివారి ఊరిరిగింపు చూపిస్తున్నారండి. నేను చూడలేను అన్నాను. ఎందుకు చూడలేరు? నా కళ్ళల్లో పులుసు పడింది, నేను చూడలేను. కళ్ళల్లో పులుసు పడింది కాబట్టి కళ్ళు చూడలేకపోతున్నాయన్నది చూస్తున్నది ఎవరు? ఆ చూస్తున్నది ఆత్మ. ఇక్కడ నిప్పెడుతోందంటాడు. ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఏది? అది ఆత్మ. దానికి నొప్పి లేదు. దానికి నిప్పు ఉంటే నిప్పున్నదన్నది పట్టుకోలేదు. దానికి నిప్పు ఉండదు, దానికి వికారం ఉండదు, దానికి యవ్వనం లేదు, దానికి వార్ధక్యం లేదు, దానికి మార్పు లేదు, దానికి కోర్కె లేదు. అది పూర్ణమై, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదొచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఎప్పుడూ అలాగే పూర్ణమై ఉంటుంది. ఆ అనుభూతి యందు నిలబడిపోయిన వాడికి తాను కొత్తగా పొందవలసింది లేదు, తాను వదలవలసింది లేదు. తాను పూర్ణుడై ఉంటాడు. ఆయన ఎక్కడా ఎప్పుడు ఏమీ మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన స్వస్థితికి భంగం. అందుకని అసలు ఆయన మాట్లాడడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భగవాన్ రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఇంత నోట్ల కట్ట పెట్టాడు ఒక ఆయన. ఉత్తరీయంలోంచి తీసి అక్కడ పెట్టాడు. పెట్టి పక్కన 2 పళ్ళు పెట్టాడు. రమణ మహర్షి ఆ 2 పళ్ళు తీసుకుని ఇవి తీసేసుకో అన్నారు. అంటే ఆయన అన్నాడు, అది చాలా డబ్బు, ఉంచుకోండి అన్నాడు. ఎందుకు అన్నారు రమణ మహర్షి. ఎందుకు అంటే డబ్బులు కదా అన్నాడు. నేను తినను కదా అన్నారు ఆయన. నేను తినను కదా, అవి తినడానికి పనికిరావు కదా, ఇవైతే పోనీ ఎప్పుడైనా దీనికి ఆకలేస్తే అవి పెడతాను, అవి ఎందుకు, అవి తినను కదా అన్నారు. అంటే మనకైతే జీవితం అంతా అదే, ఆయనకి తినవు కదా అది ఎందుకు అంటే అసలు దీని భావనే లేదు. దీనికి ఉన్నది ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఒంట్లో బాగుండకపోతే వెళ్ళాలి. అంతేకాని వాళ్ళకెవరికో ఏదో అనారోగ్యం వచ్చిందని మనకు కూడా వస్తుందేమో అని అపాయింట్మెంట్ తీసేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు 104 జ్వరం వచ్చి, దగ్గొచ్చి, పడిశం పట్టి, బాగా చలి కుదుపు వచ్చేస్తే మందులు రాయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉందా అంటారు డాక్టర్ గారు, చేయి పట్టుకుని. ఇప్పుడేం లేదు, వస్తుందేమోనని అన్నారు అనుకోండి, ముందు అవతల బాగుంటారు. నువ్వు నా దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటారు. మనం జ్ఞాని ఏమంటాడంటే, దీనికి ఉన్నది ఒక్కటే రోగం, ఆకలి. దీనికి జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళితే మంది ఇస్తారు. మంది ఏం చేస్తావు? జబ్బు తగ్గడానికి వేసుకుంటావు. ఇప్పుడు నేనేదో కాఫ్ సిరప్ రాశారండి, ఇంత కాఫ్ సిరప్ కొనుక్కున్నాను, ఒక 6 చెంచాలు వేసుకున్నాను, దగ్గు తగ్గిపోయింది. 72 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కాఫ్ సిరప్, 6 చెంచాలు వేసుకుని వదిలేయడం ఏమిటి అని మిగిలింది కూడా తాగేసాను అనుకోండి, కొత్త జబ్బు వస్తుంది. అలా తాగేయం కదా, దగ్గు సీసా ఇంట్లో ఉండిపోతుంది అంతే. దగ్గు సీసా అంటే దగ్గు మందు సీసా ఇంట్లో ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోయిందంటే అంతా వేసుకోకుండా దగ్గు తగ్గిపోయింది, సంతోషించు. అంతేగాని 72 రూపాయలు పోసుకున్నాను అలాగే ఉండిపోయిందని ఆడవకూడదు. మళ్ళీ దానికి ఏడిపే అంటే మళ్ళీ మొదట్లోకి వెళ్ళాడు లోలా. 6 చెంచాలకే తగ్గిపోయిందిరా అని సంతోషించు. ఇలా సంతోషించడం, ఎన్ని చెంచాలు వేసుకుంటావు? దగ్గు తగ్గే వరకు వేసుకుంటావు. జ్ఞాని అంటాడు, దీనికి జబ్బు వచ్చిందంటాడు ఆకలిస్తే, ఇది అన్నం అడుగుతోంది అంటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఆయనకి రుచి కోసం తిండవు. ఆయన ఓ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దున్నపోతులా ఉందా ఉంటుంది ఆవిడ, సంతోషించి వెళ్ళిపోతాడు. ఏది దున్నపోతులా ఉంది? ఇది అది నేను కాదమ్మా, నువ్వు నేను అందరం ఏదో, అది అందరికీ ఒక్కలా ఉంటుందమ్మా, అజ్ఞానం పోన్లే తల్లి, నువ్వు ఎదగాలి, వెళ్ళిపోతాడు. ఇంకో ఇంటి ముందుకు ఎడతాడు. పిల్లలు సగం కొరికి వదిలేసినటువంటి బజ్జీలు ఉంటాయి, అవి పట్టుకొచ్చి ఆయన జోలిలో వేశారు. ఆయన పరమ సంతోషంగా ఈ ఉపాధికి వచ్చిన జబ్బుకి ఔషధిని ఇచ్చింది ఆ తల్లి. చాలా సంతోషం. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు,
సన్యాసం తీసుకుని ఆయన అన్నారు, అమ్మా నేను నీకొక్కడికే బిడ్డగా కాకుండా భిక్ష పెట్టినటువంటి తల్లిదండ్రులందరికీ బిడ్డన్నై, జ్ఞానం ఎవరికి బోధ చేస్తానో వాళ్ళందరికీ తండ్రినై తిరగడం కోసం లోకానికి వెళ్ళిపోతున్నానమ్మా. నేను పెళ్లి చేసుకుంటే 2 ముగ్గురుకో బిడ్డలకి తండ్రిని, ఇక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోతే నీకొక్కడే కొడుకుని, నేను ఇది విప్పి కాషాయం కట్టుకుని ఒక్క చోట ఉండకుండా ఆసేతు హిమాచల పర్యంతం తిరిగితే ఎవరెవరికి బోధ చేశానో వాళ్ళందరికీ తండ్రిని, ఏ తల్లి నా చేతిలో కబళం వేసిందో వాళ్ళకి బిడ్డని, ఇంతమందికి బిడ్డని ఇంతమందికి తండ్రిని అవ్వడానికి నేను వెళ్ళిపోతున్నానమ్మా సన్యాసం తీసుకుని అన్నారు. సన్యాసానికి ప్రయోజనం చెప్పారు శంకరాచార్యులు వారు. అది మహానుభావుడు అయ్యారు. అందుకని జగద్గురు అయ్యారు మహానుభావుడు. ఆ సిద్ధాంతానికి కట్టుబడిపోయారు. కాబట్టి చూడండి, జ్ఞాని అలా ఉంటాడు. ఆయన నిత్యముక్తుడు, ఆయనకి ఏమీ ఉండదు. ఈ శరీరం పడిపోతోంది, సాక్షిగా ఉంటాడు. అది నేను కాదు, అది పడిపోతోంది. తానెవరు? ఆత్మ. ఆత్మగా ఉండి ఆత్మగా అనుభవిస్తూ ఆత్మగా ఉండి ఆత్మగా నిలబడిపోతాడు. ఇది పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితి. ఇది మోక్షం. ఈ మోక్ష స్థితి కూడా ఎవరివ్వాలి లోకంలో? ఇంత జ్ఞానాన్ని కూడా ఎవరు ఇవ్వాలి? ఇది అమ్మవారి మెడలో వేసిన 3వ హారం, ముత్యాల హారం. ముక్తాహ అంటే ముత్యం, మోక్షం. ఈ మోక్షానికి వెళ్ళగలిగినటువంటి స్థితి కూడా ఇవ్వగలిగినటువంటిది అమ్మవారే. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమని నువ్వు 3 రకములైన ఆభరణములు వేయవలసి ఉంటుంది. మూకశంకరులు 2 చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు అమ్మవారిని స్తుతి శతకంలో, త్వమేవ సతి చండికా త్వమిహ దేవి చాముండికా త్వమేవ పరమాతృకా త్వమసి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి త్వమేవ కామకోటి జయా త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే అన్నారు. అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ అన్నారు, త్వమేవ సతి చండికా, అమ్మా నువ్వు చండీదేవివమ్మా అన్నారు. చండ అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము చండి. చండి రాక్షసుల్ని సంహరిస్తుంది, భక్తుల్ని కాపాడుతుంది, ఉత్తరక్షణ ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే చండీ హోమం చేసుకుంటారు. కాబట్టి అమ్మా నువ్వే చండివి. త్వమిహ దేవి చాముండికా, అమ్మా నువ్వే చాముండేశ్వరివి. చాముండేశ్వరి అంటే అమ్మవారు చండముండులనేటటువంటి రాక్షసుల్ని సంహరించింది, అందుకని చాముండేశ్వరి అన్నారు. ఆవిడే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి. రేపు వసంత పంచమి, ఆ రూపంతోనే అమ్మవారిని దర్శనం చేస్తాం. మహాసరస్వతి స్వరూపంగా జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి అమ్మా నువ్వే చాముండిక. త్వమేవ పరమాతృక, అమ్మ నా నోటి వెంట వస్తున్నాయే శ్లోకాలు, నా నోటి వెంట వస్తున్నాయే మాటలు, ఈ మాటలు ఎక్కడివి? నాలో ఉన్న ఊపిరిని, నా మేధస్సు ఎంద కదిలినటువంటి ఆలోచనలనేటటువంటి అగ్నిహోత్రంతో కలిపి నాలో ఉన్న భావాల చేత ఊపిరి పైకొచ్చినప్పుడు నాలుక నోట్లో నొక్కుతూ ఉంటే సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు పైకొచ్చి సభలో ఉన్న వాళ్ళ చెవుల్లోంచి మనస్సుల్లోకి వెడుతుంటే నాలో ఉన్న భావాలు వాళ్లలో ఉన్న భావాలై వాళ్ళు సంతోషించేటట్టుగా నా యందు వాగ్దేవివై నాలోంచి పైకొచ్చి నన్ను కృప చేసిన తల్లివి నువ్వు. కాబట్టి త్వమేవ పరమాతృక తమసి యోగినీ రూపిణి, జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చి ఇప్పటి వరకు జీవుడనుకున్న నేనే పరమాత్మని అని జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటి యోగశక్తిని అమ్మా నువ్వే. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. అనేకమును ఒకటి వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి శక్తివి నువ్వే. త్వమేవ కిల శాంభవి, శం భావయతి ఇది శంభో అని లింగపురాణం. సుఖము అన్న భావన కల్పించేవాడెవడో వాడు శంభువు. ఈ సుఖాలు సుఖాలా అన్న వైరాగ్యం ఇచ్చేవాడు శంభువు. మోక్ష సుఖాన్ని ఇచ్చేవాడు శంభువు. ఆ శంభువు యొక్క శక్తివైన శాంభవి నువ్వమ్మ. త్వమేవ కామకోటి జయ, చిన్న చిన్న కోరికల దగ్గర నుంచి మోక్షమనేటటువంటి కోరిక వరకు ఇన్ని కోరికలు ఇవ్వగలిగినటువంటి కోటి అంటే హద్దు. ఇక్కడ అన్నం తినడం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, మోక్షం వరకు ఎన్ని కామములు, ఎన్ని కోరికలున్నాయో, ఇన్ని కోరికలు ఎంతమంది ఎన్ని రకాల కోరికలు పైకి చెప్పకుండా మనసులో కోరుకున్న కొన్ని కోట్ల మందికి వాళ్ళు కోరుకున్న కోరికల్ని
చక్కగా తీరిపోయేటట్టుగా అనుగ్రహించినప్పటికీ నీ దగ్గర ఉండేటటువంటి సంపద ఎంత మాత్రము తరగకుండా అలాగే ఉండేటట్టుగా ఇంతమంది కోర్కెలు తీర్చగలిగినటువంటి తక్కువ కానటువంటి లుప్తము కానటువంటి క్షయము కానటువంటి అపారమైన పూర్ణమైన సంపత్తితో కూడినటువంటి కోర్కెల హద్దులు తీర్చగలిగినటువంటి పూర్ణమైన శక్తి స్వరూపం ఏదుందో ఆ తల్లి కామకోటిక. కాబట్టి అమ్మా త్వమేవ కామకోటి జయా. అమ్మా జయ అమ్మవారి యొక్క పరిచారిక పక్కనే ఉంటుంది. ఎక్కడైనా జయమన్న శబ్దం ఉంటే అది నువ్వే. జయ అంటే 18 పురాణ జయం అని 18 పురాణాలను పిలుస్తారు. అమ్మా నువ్వే. లోకంలో ఎవరైనా ఎక్కడైనా జయం సాధించారంటే దానికి నువ్వే కారణం. విజయ వి అంటే విశేషణం. విశేషమైనటువంటి జయాన్ని పొందుతున్నాడంటే నీ కారణం. నీ అనుగ్రహం ఉంది పొందాడు. నీ అనుగ్రహం లేదు వాడు పొందలేడు. అవన్నీ నావని బిరుదులు పెట్టుకున్నాడా వాడిది కాదు, పాడైపోతాడు. కాబట్టి త్వమేవ విజయ త్వయి త్రిజగదంబ. అమ్మా 3 లోకములకు అమ్మవి. అమ్మ నిన్ను నేనేమని స్తోత్రం చెయ్యను, ఇన్ని నువ్వు. కాబట్టి తల్లి నీకొక్క నమస్కారం ఇలా చేసేస్తున్నానంతే. కాబట్టి నేనేం చెప్పగలనమ్మా, నేను ఏమని వర్ణించగలనమ్మా, నా వాక్కులు చాలవు. కాబట్టి నా 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిపి 11వదైన మనస్సుని బుద్ధిని ఇలా తాటించి ఈ 11ంటిని నీ పాదముల దగ్గర న్యాసం చేసి నా శిరసు తాటించి నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అన్నారు. ఈ స్థితి అమ్మవారిది. ఈ అమ్మవారి స్థితిని తెలుసుకుని 3 హారములను అలంకారం చేసిన వాడెవడున్నాడో వాడు ఆ 3 రకాలుగా ముందు లోలత్వాన్ని తెలుసుకుని కోరికల్ని తెలుసుకుని కుక్కలా కాకుండా సింహంలా బతుకుతాడు. 2 అవధి లేనటువంటి ఆనందాన్ని అమ్మవారి ధ్యానంలో పొందుతాడు. 3 ఇక్కడే అమ్మవారి అనుగ్రహంతో ముముక్షువై మోక్షస్థితి వైపుగా నడిచి ఆత్మానుభూతిని పొందుతాడు. ఈ 3టిని కృప చేసే తల్లి ఎవరుందో ఆ తల్లిని ధ్యానం చేయడమే, ఆ శక్తిని తెలుసుకోవడమే అమ్మవారికి 3 హారాల్ని ధ్యానం చేయడం. అది రత్నగ్రైవేయ చింత కల్లోలముక్త ఫలాన్విత.